पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆత్మస్వరూపంగా నీవు ఎలా ఉండాలి అనేటటువంటిది తండ్రి మనకు చెప్తున్నారు. తండ్రి చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని నిరంతరము కూడా ఆత్మస్వరూపంగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉండటానికి నిరంతరము ప్రయత్నం చేసినట్లయితే నీకు ఏ బంధము లేదు, ఏ దుఃఖము లేదు అని ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి వీలవుతుంది. ఈ విషయం గురించి ఇవాళ తెలుసుకుందాం. నాలో ఒక మార్పు వస్తుందా అనేది చెప్పుకుంటూ ఉంటారు, వస్తుందా రాదా అన్నది కూడాను. ఇప్పుడు ఈ వయసులో మారటం అనేది కష్టం అని కూడా చాలామంది అంటూ ఉంటారు. వేమన శతకం చదివితే మీకు ఒకటి, ఎలుకతోలు తెచ్చి ఎంత ఉతికినా కానీ నలుపు నలుపే కానీ తెలుపు రాదయ్యా అంటారు. ఎలుక నల్లగా ఉంటుంది, ఆ ఎలుక తోలు తీసుకొచ్చి దాన్ని ఎన్నిసార్లు ఉతికినా కానీ అది నల్లగానే ఉంటుందట. ఏమో మరి ఇప్పుడు రకరకాలైనటువంటి సబ్బులు, వాషింగ్ పౌడర్లు ఇవన్నీ వచ్చినాయి కదా, మరి ఆ విధంగా చేస్తే ఏమన్నా మారుతుందేమో మరి తెలియదు. ఏది ఏమైనా కానీ వేమన గారు చెప్పినటువంటిది, ఎలుకతోలు ఎంత ఉతికినా కానీ అది నలుపు నలిపే కానీ తెలుపు రాదు అనేది చెప్పారు. ఆ నలుపు మారొచ్చేమో కానీ ఎలుకతోలు యొక్క నల్లదనం అన్నది పోవచ్చేమో కానీ ఎలుక యొక్క స్వభావం మాత్రం పోదు. అంతేకాదు, ఇక్కడ మనం ఎన్నో రకాలైనటువంటి జీవులను మనం చూస్తున్నాం. వాటి యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వభావాలు అలాగే ఉంటాయన్నమాట. ఆ జీవులన్నీ కూడా పుట్టిన తర్వాత అవి ఎలాగ జీవించాలో అలాగే జీవిస్తూ ఉంటాయి. ఏ మార్పు చేసుకోవటానికి వాటికి అవకాశమే లేదు. ఏ జీవి ఏది తినాలో అదే తింటూ ఉంటుంది, ఏం మార్పు చేసుకోదు. అలాగే ఏ జీవి ఏ విధంగా జీవించాలో అలాగే జీవిస్తుంది. ఏ జీవి ఆకాశంలో ఎగరాలో ఆ జీవులు ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. నేల మీద తిరిగేటటువంటివి నేల మీదే తిరుగుతూ ఉంటాయి. నీళ్ళల్లో ఉండేటటువంటివి నీళ్ళల్లోనే ఉంటాయి. అవి ఇట్లా మనం చూస్తే ఈ జీవులన్నీ కూడా ఎలా జీవించాలో అలాగే జీవిస్తూ ఉంటాయి. వాటి వాటి స్వభావాలకు తగ్గట్లుగానే అవి ప్రవర్తిస్తూ ఉంటాయి తప్ప
అవి చనిపోయేంత వరకు కూడా అసలు ఏ మార్పు చేసుకునే అవకాశమే వాటికి లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతున్నాయి అంతే. మనిషి కూడా అలాంటి వాడేనా? మనిషి కూడా అలాంటి వాడే అయితే మనిషికి జంతువుకి తేడా లేదు. మనిషి కూడా 2 కాళ్ళ జంతువే అంటారు. కానీ భగవంతుడు మనకు ఈ మానవ దేహం ఎందుకు ఇచ్చారు అంటే ఒక జంతువులాగా, ఒక 2 కాళ్ళ జంతువులాగా బ్రతకటం కోసం కాదు. మనలో ఒక మార్పు మనం చేసుకోగలుగుతాం. మన యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వభావాలను మనం మార్చుకోగలుగుతాం. పుట్టకతోనే కొన్ని స్వభావాలు రావచ్చు. ఎందుకంటే కొన్ని సంస్కారాలు పూర్వజన్మలకు సంబంధమైనటువంటివి ఉన్నాయి. ఆ సంస్కారాలు అనేటటువంటి వాటితోనే పుట్టటము జరిగింది. అలాగే మీకు చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి కానీ లేదా చుట్టూతా ఉన్నటువంటి పెద్దవాళ్ళ నుంచి కానీ కొన్ని అలవాట్లు మీకు వచ్చి ఉండవచ్చు కూడాను. మీకు ఒక వయసు వచ్చేటప్పటికి ఆ అలవాట్లన్నీ కూడా స్థిరమై ఉంటాయి కూడాను. పూర్వ జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి కొన్ని సంస్కారాల వల్ల వచ్చినటువంటి అలవాట్లు, చిన్నతనం నుంచి మీరు ఏర్పరచుకున్నటువంటి రకరకాలైనటువంటి అలవాట్లు, అభిప్రాయాలు, ఇవన్నీ కూడా మీకు లోపల స్థిరపడి ఉంటాయి. వాటి ప్రకారంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు, వాటి ప్రకారంగానే మాట్లాడుతూ ఉంటారు, వాటి ప్రకారంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలాగ ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని అవన్నీ కూడా మీరు ఆచరణలో పెడుతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఇక్కడ జంతువులు అయితే ఈ జీవులు, మనిషి కాక మిగతా జీవులన్నీ కూడా అవి ఇక్కడ మార్పు చేసుకోవటానికి కుదరదు. కానీ మనిషి మాత్రం మార్పు చేసుకోవటానికి కుదురుతుంది. ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి వరం అని అనుకోవాలి. అయితే ఏ విధంగా మార్పు చేసుకోవాలి, దేని ప్రకారంగా మనం మారాలి అన్నప్పుడు మనకు తండ్రి ఏం చెప్తున్నారంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అన్నారు. శాస్త్రం ఆయన ఏదైతే మనకు చెప్పారో దాని ప్రకారంగా మనం మారాలి. ఒక మార్పు మనం చేసుకోవటానికి ఎంతగానో మనకు అవకాశం ఉంది. మిగతా జీవులకు లేనటువంటి అవకాశం మనిషికి మాత్రమే ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మార్పు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం మార్పు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున మనిషి ఒక మార్పు చేసుకున్నట్లయితే కేవలము ఆలోచనలు, అభిప్రాయాల్లో మార్పు చేసుకోవటమే కాకుండా ఒక మార్పు చేసుకుని ఆ మార్పు ప్రకారంగా కొంచెం ప్రవర్తిస్తూ ఉంటే లోపల దేహంలో కూడా మార్పులు వస్తున్నాయి అనేటటువంటిది శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి సత్యం. మీరు ఒక మార్పు గనక చేసుకున్నట్లయితే, మీ ఆలోచనల్లో ఒక మార్పు మీరు చేసుకున్నట్లయితే దానికి తగ్గట్లుగా మీ మెదడులో కూడా ఒక మార్పు వస్తుంది అనేటటువంటిది ఈరోజు సిటీ స్కాను, ఎంఆర్ఐ, పెట్ స్కాను వీటి ద్వారా శాస్త్రవేత్తలు కనిపెట్టారన్నమాట. అంటే ఒక మార్పు మీరు చేసుకుంటే కొద్ది కష్టపడి మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, అలాగే మీరు దాన్ని ఆచరణలోకి తీసుకుని మీ మాటల్లో మార్పు చేసుకుని మీ చేతల్లో మార్పు చేసుకున్నట్లయితే ఈ మార్పు అనేటటువంటిది లోపల కూడా జరుగుతుంది, మీ మెదడులో కూడా జరుగుతుంది. ఒకసారి మీ మెదడులో అలాంటి మార్పు జరిగితే ఏమవుతుందంటే ఆ మార్పు మీకు అలవాటు అవుతుంది అన్నమాట.
మరలా ఇది మీరు పనిగట్టుకుని పోగొట్టుకుంటే తప్ప ఇక పోదు. ఒక మంచి మార్పు మీ జీవితంలో భగవంతుడు ఏదైతే చెప్పారో మనకు అలాంటి మార్పు మనం చేసుకోగలిగితే, కొద్ది రోజులు కష్టపడి ఆ మార్పు మనం చేసుకున్నట్లయితే, మన ఆలోచనల్లో మార్పు, దానికి తగ్గట్లుగా మాటలు, దానికి తగ్గట్లుగా చేతలు, ఈ కొద్దిపాటి మార్పు మనం చేసుకున్నట్లయితే లోపల మెదడులో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది మనకు ఇక అలవాటు అయిపోద్ది అన్నమాట. ఇకప్పుడు మనం ప్రయత్నం చేయవసరం లేదు. ఇక ఈ మార్పు చేసుకోవటానికి ఇలా ఉండాలి కదా, తండ్రి బోధ చేశారు కదా, ఇలాగా ఆ బోధ ప్రకారం ఉండాలి కదా, తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవాలి కదా, మనం తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవాలి కదా అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ తర్వాత ఏమవుతుందంటే అప్రయత్నంగా మనం అలాగే ఉంటామన్నమాట. సరే, బాగుంది ఇది. దీనిలో ముఖ్యమైనటువంటిది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి తండ్రి ఏమని చెప్తున్నారు? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అనేది చెప్తున్నారు. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అనేది మనకు చెప్తున్నారు. ఇప్పుడు దాకా నేను దేహమే అనుకున్నాను. ఈ మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కలిసి, ఈ దేహం కలిసి నేను అనేటటువంటిదే ఏర్పరచుకున్నాము. నేను అన్నప్పుడల్లా కూడా మనకు ఏది గుర్తొస్తుంది? ఈ దేహమే గుర్తొస్తుంది. నేను అని అంటున్నప్పుడల్లా కూడా ఈ దేహమే గుర్తొస్తుందన్నమాట. కానీ నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు, దేహాన్ని గమనించేటటువంటి ఆత్మస్వరూపానివి. నువ్వు గమనిస్తున్నటువంటిది నువ్వు కాదు. నువ్వు గమనిస్తున్నటువంటిది నీకు వేరైనది. గమనించే నువ్వు వేరు, నీ చేత గమనించబడుతున్నది వేరు. అదంతా దృశ్యము. మనస్సు దగ్గర నుంచి, దేహం దగ్గర నుంచి, ఇంద్రియాల యొక్క చలనము, అలాగే ఇంద్రియాలకు విషయాలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇవన్నీ కూడా నీ చేత గమనించబడుతున్నాయి. ఇదంతా కూడా దృశ్యము. నీవు ద్రష్టవు. ఇదంతా కూడా ఆకారాలతో ఉంది. నీవు నిరాకారంతో ఉన్నావు. నీవు గమనిస్తూ ఉన్నట్లయితే దీన్ని నీవుగా ఉండగలుగుతావు అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. దీనికి ఏమంత మనం కష్టపడాలి? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని తండ్రి చెప్పారు కదా, నేను దీన్ని గమనించేవాడిని, నేను దీన్ని గమనించే వ్యక్తిని, అంతే. నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం నేను కాదు. ఈ దేహం దాని పనేది చేసుకుంటూ ఉంది. ఈ దేహం దాని పనేది చేసుకుంటూ ఉంది. ఈ దేహం మారుతూ ఉంది. ఈ దేహం చేసే పనులన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. అలాగే ఈ దేహంలో వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. అలాగే మనసులో వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ నా ముందు ఉన్నటువంటి జగత్తు ఏదైతే ఉందో దీనిలో మార్పులన్నీ కూడా నేను గమనిస్తున్నాను. ఇవేవి కూడా శాశ్వతం కాదు అనేటటువంటిది కూడా నేను గమనిస్తూ ఉన్నాను. గమనించేటటువంటి నేను ఏ మార్పు లేకుండా ముందు నుంచి అలాగే గమనిస్తూనే ఉన్నాను. నాలో ఏ మార్పు లేదు. దుఃఖం వచ్చినా గమనిస్తున్నాను, సుఖం వచ్చినా గమనిస్తున్నాను, శాంతిగా ఉన్నా గమనిస్తున్నాను, అశాంతిగా ఉన్నా గమనిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను అని ఆ విధంగా నీవు గమనించేవాడిలాగా ఉండాలి అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు, అంతే. అలాగే ఈ దేహం పనులు చేసుకుంటుంది, నేను ఏమీ చేయటం లేదు. ఎందుకని? చేసేదాన్ని నేను చూస్తూ ఉన్నాను. నేను చేసేవాడిని కాదు, చూసేవాడిని.
ఆ విధంగా నేను గమనిస్తూ ఉన్నాను అనేటటువంటిది, అలా అభ్యాసం చేయాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి చెప్తున్నారన్నమాట. సరే, దీన్ని తండ్రి ఏం చెప్తున్నారు శ్లోకాల్లో కొంచెం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందాం, దీన్ని సరైన రీతిలో ఇంకా అవగాహన చేసుకోవటానికి. ఒక దగ్గర హత్య జరిగింది. ఒక వ్యక్తిని ఎవరో పొడిచారు. పొడిస్తే ఆ వ్యక్తి అక్కడ చచ్చిపోయాడు. అయితే ఆ చనిపోయినటువంటి వ్యక్తి రోడ్డు మీద పడి చనిపోయాడు. ఎవరో పొడిసి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ పక్కనే ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు. అట్లా చూస్తూ నిలబడిపోయి ఉన్నాడు అన్నమాట. లోపల పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అడిగారు, అక్కడ నిలబడి చూస్తున్నటువంటి వ్యక్తిని అడిగారు, చంపింది నువ్వేనా అని. నువ్వు చంపావా అని అడిగారు. చంపాను. వెంటనే ఏం చేస్తారు పోలీసులు? వెంటనే అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళి చంపావా అని అడుగుతున్నారు. చంపాను అంటున్నాడు. పోలీసులు ఎందుకు చంపావు అన్నారు. తెలవదు అంటున్నాడు. సరే, పోలీసులు కొట్టడం మొదలుపెట్టారు. ఈ లోపల పోలీసులు వాళ్ళ ఆఫీసర్ వచ్చారు. అక్కడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి వాడు వచ్చారు. వచ్చి చూస్తే ఇతను ఏదో అమాయకుడిలాగా ఉన్నాడే, చూడటానికి చాలా అమాయకుడిలాగా పిచ్చివాడిలాగా ఉన్నాడు. ఇతనికి ఏం చంపాల్సిన అవసరం ఉందా నిజానికి అని దగ్గర కూర్చోబెట్టుకొని, నువ్వు చంపావా అని అడుగుతున్నాడు. చంపానండి. ఎందుకు చంపావు? అక్కడ ఉన్నాను చంపానండి అంటే. అక్కడ ఉన్నాను చంపాను. అక్కడ ఉండటం ఏంటి, చంపటం ఏమిట్రా నువ్వు? అంతే, అక్కడ ఉన్నాను చంపాను. ఆయనకి ఏం అర్థం కాలేదు. అక్కడ ఉన్నాను చంపాను. ఎందుకు చంపావు? కారణం ఏమిటి? అక్కడ ఉన్నాను చంపాను, ఇదే చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి పోలీసులు? కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో కూడా అదే చెప్పింది. మరి ఇప్పుడు అక్కడ అతనికి జైలు శిక్ష లేకపోతే ఉరి శిక్ష పడాలన్నమాట. ఇక్కడ ఏమైంది అసలు? సమస్య ఏమిటి? ఈ లోపల ఏమైందంటే, అక్కడ యథార్థంగా ఎవరు చంపారో వాళ్ళని చూసినటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పారు, ఇలా కాదండి పలాని వాళ్ళు చంపారు అనేటటువంటిది పోలీసులకు తెలియజేశారు. వాళ్ళని పట్టుకొచ్చి పోలీసులు వాళ్ళని ప్రశ్నించినప్పుడు నిజం బయటపడింది. వాళ్ళకి ఏవో తగాదాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు మనుషులు అతన్ని పొడిసి చంపేసి వాళ్ళు పారిపోయారు. కాకపోతే అది చూసిన వాళ్ళు పోలీసులకు చెప్పారన్నమాట. ఇతను మాత్రం అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. ఇతన్ని పట్టుకొచ్చారు పోలీసులు. చంపావా అంటే చంపాను అంటున్నాడు. ఎందుకు చంపావు అంటే అక్కడ ఉన్నాను అంటున్నాడు. ఎందుకు ఇతను ఇలా చెప్తున్నాడు అని పోలీసులు నెమ్మదిగా కూర్చోబెట్టి అడిగితే, అక్కడ సమస్య ఏంటంటే, చూశాను అన్న మాటకు బదులు అతను చంపాను అన్న మాట మాట్లాడుతున్నాడు. చూశాను
చూశాను అన్న మాటకు బదులు చంపాను అన్న మాట మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఇలా ఎవరైనా మాట్లాడతారా? కానీ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ విధంగా? ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అతనికి పిచ్చి, అంతే. అతను పిచ్చివాడు అన్నమాట. పిచ్చివాడు కాబట్టి చూశాను అన్నదానికి చంపాను అన్నమాట. పోలీసులు అడిగారు, చంపావా అంటే చంపాను అన్నాడు. అతని ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నాను చూశాను అని అన్నమాట. అక్కడ ఉన్నాను చంపాను అంటున్నాడు. అక్కడ ఉన్నాను చంపాను అంటున్నాడు. అక్కడ ఉన్నాను చూశాను అనాలి. చూశాను అనేటటువంటి పదానికి బదులు చంపాను అంటున్నాడు అన్నమాట. అదృష్టవశాత్తు వాళ్ళు చూశారు కాబట్టి ఎవరు చంపారో వాళ్ళు వచ్చి ఆ చంపిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి వీడు బయటకు వచ్చాడు. లేకపోతే ఏమయ్యేది? జైలుకి వెళ్ళాల్సి వచ్చేది. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాము? వీడికి మానసికంగా సరైనటువంటి స్థితి లేదు కాబట్టి వీడేదో మాట్లాడుతున్నాడు, వీడు పిచ్చివాడు, వీడెందుకు పనికిరానివాడు అనేటటువంటిది మనం ఒక నిర్ధారణకు వచ్చేసి, సరేలేరా పోవు, నువ్వు పో, వీడొక అమాయకుడు, వీడొక పిచ్చివాడు, సరేలే పో అని చెప్పేసి వదిలిపెడతారు. అంతే కదా? ఈ కథ గుర్తుంచుకోండి. తండ్రి ఏమంటున్నారు మనల్ని? ఇది దేహము, ఈ దేహము నువ్వు కాదు, ఈ దేహం అనేటటువంటిది మారుతూ ఉంది. అలాగే ఈ దేహం అనేటటువంటిది రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. మారటం అన్నది అనుభవమే, రకరకాల పనులు చేయటం అన్నది అనుభవమే. అయితే ఇప్పుడు దాకా నువ్వు దేహంలో కలిసిపోయి నేను మారుతున్నాను, నాకు జబ్బులు వస్తున్నాయి, నేను మరణిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు జబ్బులు రావటం లేదు, నువ్వు మరణించేవాడివి కాదు. అలాగే దేహం పనులు చేస్తుంటే నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు పనులు చేయటం లేదు, దేహమే పనులు చేస్తుంది. నువ్వు ద్రష్టగా ఉండు, గమనికగా ఉండు అనేది మనకు తండ్రి చెప్తున్నారు. కానీ ఈ మాట వినిపించుకోవటం లేదు. ఇది ఏం చేస్తున్నారట? ఇక్కడ 3వ అధ్యాయంలో 27వ శ్లోకం, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి అంటే ఏది? ఈ మనసు, దేహము, ఇక్కడ కనిపించేదంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతి అంతా కూడా గుణాలతో కూడి ఉంది. గుణాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రకృతి అంటే ఈ దేహము ఈ కర్మలన్నీ కూడా చేస్తుంది. కర్మాణి సర్వశః. ఈ దేహము ఈ కర్మలన్నీ కూడా చేస్తుంది. ఈ దేహం ఈ కర్మలన్నీ చేస్తుంటే దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలా ఉండాలి? ఈ దేహం ఈ కర్మలన్నీ చేస్తున్నప్పుడు నువ్వు గమనిస్తూ ఉండేవాడివి. నువ్వు గమనించకుండా, గమనించేవాడివి గమనించకుండా, నీ పని నువ్వు చేయకుండా, నేను గమనించేవాడిని అనేటటువంటి దాన్ని మర్చిపోయి ఈ దేహంతో కలిసిపోయి ఈ దేహము ఈ పనులన్నీ చేస్తుంటే నేను చేస్తున్నాను అని అంటున్నావు కదా నీవు. అదే ఇక్కడ ఆయన చెప్తున్నారు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. నేను చేస్తున్నాను అని అంటున్నావు. అహంకారం అంటే నేను ఈ దేహమే అని అనుకోవటం వల్ల, ఈ దేహము మనస్సు ఇదే నేను అని అనుకోవటం వల్ల, ఈ దేహము నేను అని అనుకోవటమే అహంకారం. అహంకారము ఎందుకు వచ్చింది? ఈ అహంకారము విమూఢాత్మ
ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవటం వల్ల, ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోలేకపోవటం వల్ల అహంకారం, అహం ఆకారం, నేను ఈ ఆకారమే, ఈ దేహమే అని నువ్వు అనుకుంటూ నేను చేస్తున్నాను అని అంటా. అహంకారం మూఢాత్మ కర్తాహమితి మన్యతే. కర్త అహం, నేనే కర్తను, నేనే చేశాను అంటున్నావు అన్నమాట. నిజానికి ఇది ఎందుకు జరుగుతుంది? తెలవక జరుగుతుంది, అజ్ఞానం వల్ల జరుగుతుంది, మూఢత్వం వల్ల జరుగుతుంది. ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, జ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని, ఒక మనస్థిమితం లేనటువంటి వ్యక్తి చూశాను అనబోయి చేశాను అంటే జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూశాను అనేటటువంటి మాట వాడాల్సింది బదులు చేశాను అన్నాడు. హత్య చేసావంటే చేశాను అన్నాడు. ఏమనాలి అక్కడ? చూశాను అనాలి. చూశాను, వాడు చూశాడు అంతే, సాక్షివాడు చూశాను అనొచ్చు. కానీ వాడు చూశాను అనేటటువంటి మాటకు బదులు ఏమన్నాడు? చేశాను అన్నాడు అన్నమాట. ఎందుకన్నాడు? వాడు పిచ్చివాడు కాబట్టి అన్నాడు. ఇక్కడ కూడా ఈ దేహం దాని పనులది చేసుకుంటూ ఉంటే, ఈ దేహం దాని పనులవి చేసుకుంటూ ఉంటే చూశాను అనేటటువంటి భావన ఉండాలి, కానీ చేశాను అనే భావన ఉండకూడదు. చేశాను అనేటటువంటి భావన ఉండటం వల్ల కర్తాహం, నేను కర్తను అనేటటువంటిది వస్తుంది. అక్కడ నువ్వు కర్తవైతే దానికి రేపు నువ్వు అనుభవించాలి. ఎప్పుడైతే ఆ కర్తృత్వం నువ్వు మీదేసుకున్నావో, ఆ పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు. నేను చేశాను అన్నప్పుడు ఫలం అనుభవించదు. కానీ అంటే ఏంటి? మళ్ళీ జన్మలు రెడీగా ఉన్నాయన్నమాట. అంటే నీగ్గా నువ్వు ఇంకొక జన్మకు సిద్ధం చేసుకుంటున్నావు అన్నమాట. ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే, కొన్ని మంచి పనులు చేస్తారు కొందరు, చేసి నన్ను గుర్తించాలి అంటారు. నన్ను గుర్తించాలి, నా గురించి తెలవాలి, అందరికీ తెలవాలి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా ఈ పనులు చేశారు, ఈ పనులను చేశారు అని చెప్పేసి ఎకరువు పెడతా ఉంటారన్నమాట. నేను చేశాను అనేటటువంటిది ఎప్పుడైతే వీళ్ళకు ఉందో అది పుణ్యకర్మే కావచ్చు. మళ్ళీ ఆ ఫలం అనుభవించడానికి రేపు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళు. అది పుణ్యకర్మ అయినా సరే, పాపకర్మ అయినా సరే అన్నమాట. ఇది అహంకారము అనేటటువంటిది మనకి ఇక్కడ తండ్రి చెప్తున్నారన్నమాట. అహంకారం ఇది ఎందుకు? మూఢాత్మ. మూఢ అంటే తెలవకపోవటం వల్ల, యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకపోవటం వల్ల, ఆత్మస్వరూపంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోలేకపోవటం వల్ల దేహంతో మమేకం చెంది దేహమే నేను అనుకుంటూ ఈ మలమూత్రాలతో కూడినటువంటి తోలు సంచి ఏదైతే ఉందో ఇదే నేను అనుకుంటూ నేను చేశాను అనుకుంటున్నావు. ఇక్కడ నలుగురు పొగుడుతూ ఉండవచ్చు, కానీ దానివల్ల నీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? రేపు మళ్ళా జన్మ, నీకు ఆ జన్మ ఎలా ఉంటుందో తెలియదు, ఎవరి కడుపున పుడతావో తెలియదు, ఏ జీవిగా పుడతావో తెలియదు, ఎన్ని బాధలు అనుభవించాలో తెలియదు. దానికి తగ్గట్లుగానే నువ్వు చేసుకుంటున్నావు అన్నమాట. కాబట్టి తండ్రి ఏం చెప్తున్నారు తర్వాత? తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతి ఇతి మత్వా న సజ్జతే. తండ్రి ఏం చెప్తున్నారంటే, తత్వవిత్ అంటే తత్వం తెలిసినటువంటి వాడు, అంటే
తానెవరు అని తెలుసుకున్నటువంటి వాడు, నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహాలన్నీ కూడా మారేటటువంటివే అని తెలుసుకున్నటువంటి వాడు ఈ కర్మలన్నీ కూడా చేసేటటువంటిది ఈ దేహమే, నేను కాదు, నేను ద్రష్టగా ఉన్నాను, నేను చూసేవాణ్ణి కానీ చేసేవాణ్ణి కాదు, నేను చూసేవాణ్ణే అంటే నేను ద్రష్టగా ఉండేవాణ్ణే కానీ దీంతో కలిసిపోయి నేను చేస్తున్నాను అనుకునేవాణ్ణి కాదు అనేది ఇక్కడ మనకు తండ్రి చెబుతున్నారన్నమాట. ఇది ఈ విధంగా నువ్వు చేసినట్లయితే వీటితో నువ్వెప్పుడు కూడా అంటుకుపోవు. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీవెప్పుడు కూడా ముక్తుడవే అనేది నీకు తెలుస్తుంది. నీకే బంధము కూడా లేదు, నీకు ఏ బంధము కూడా లేదు, నీవు ముక్తుడవే అనేటటువంటిది నీకు తెలుస్తుంది. నీవు సుఖస్వరూపం అన్నది నీకు తెలుస్తుంది, నీకు దుఃఖం అన్నది లేనే లేదు అన్నది నీకు తెలుస్తుంది, నువ్వు శాంతి స్వరూపం అనేది నీకు తెలుస్తుంది, నువ్వు ఆనంద స్వరూపం అనేది నీకు తెలుస్తుంది, నువ్వు సత్యస్వరూపం అనేది నీకు తెలుస్తుంది, నీవు నిత్య స్వరూపం అనేది నీకు తెలుస్తుంది అన్నమాట. ఇది తండ్రి మనల్ని కోరుకుంటున్నారు. తండ్రిని ఆయన ఏమి ఆరాధించమని కోరుకోవటం లేదు, ఆయనకి ఏదో పూజలు చేయమని కాదు. నిజానికి ఆయన కోరుకుంటున్నది ఇక్కడ నీవుగా ఉండమని కోరుకుంటున్నారు. భగవాన్ వాచ, భగవంతుడు ఇది కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చేయాల్సిందేంటి? ఈ దేహం దాని పనులది చేసుకుంటూ ఉంటుంది. ఈ దేహం దాని పనులది చేసుకుంటూ ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను, ఈ మార్పులు నేను గమనిస్తూ ఉన్నాను. నేను గమనించేవాణ్ణి అంతే, నేను చూసేవాణ్ణి, చేసేవాణ్ణి కాదు. చేసేదేది? ఈ దేహం, ఈ మనసు. నేను చూసేవాణ్ణి. ఇక్కడ ఈ మార్పు అర్థం చేసుకోండి. చూసేవాడిగా ఉండాలి మీరు, అంతేగాని చేసేదాంతో కలిసిపోయి నేను చేశాను అంటే అనుభవించడానికి మరలా జన్మలు తీసుకోవాలి. ఎలాంటి జన్మలు వస్తాయో తెలియదు. అలాగే ఇక్కడ నేను చేశాను అనేటటువంటిది, ఆ అహంకారం అనేది ఏదైతే ఉందో అది బలపడుతూ ఉంటుందన్నమాట. అహంకారం అనేది తేలిగ్గా బలపడుతుంది. ఆత్మస్వరూపంగా, ఆనందస్వరూపంగా, పరమాత్మ యొక్క అంశగా నిన్ను బలపరుచుకోవటం అనేటటువంటిది ఇక్కడ చేయాలి. అలా నువ్వు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు బలపరుచుకున్నప్పుడు మాత్రమే ఈ సంసారం నుండి, ఈ దుఃఖం నుండి, ఈ భవసాగరం నుండి అప్పుడు మాత్రమే నీవు బయటపడగలవు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సరే, దీనికి సాధనపూర్వకంగా మనం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేటటువంటిది మనకు ఒక సాధన విధానాన్ని కూడా తండ్రి మనకు చెప్తున్నారు ఇక్కడ. దాన్ని అవగాహన చేసుకుని ఆ విధంగా ఉంటే మనకు ఆత్మస్వరూపంగా, ద్రష్టగా, గమనికగా, ఈ దేహానికి నేను వేరుగా ఉన్నాను, దేహం మరణించేది, నేను మరణించేవాడిని కాదు అని ఆ విధంగా మిమ్మల్ని మీరు గుర్తించటానికి వీలవుతుందన్నమాట. ఇది చెప్పుకునడానికి ముందు ఇంకొక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఈ ఉదాహరణ ద్వారా ఇంకా మీకు దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. సుమారుగా 10 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళలో ఒక పిల్లవాడు ఏం చేశాడంటే రెండో పిల్లవాడిని గట్టిగా చేతి మీద కొట్టాడు. కొడితే ఈ దెబ్బతిన్న పిల్లవాడు, ఎందుకురా నన్ను కొట్టావు అన్నాడు. ఎందుకురా నన్ను కొట్టావంటే వాడేం సమాధానం చెప్పాడు, నిన్నెక్కడ నేను కొట్టాను, నిన్ను నేను కొట్టలేదు అన్నాడు. నన్ను కొట్టావు కదా, నిన్ను నేను కొట్టలేదు, నన్ను కొట్టావు కదా,
నిన్నెప్పుడు కొట్టాను? ఇదిగో ఇక్కడ నా చేతిని కొట్టావుగా. నీ చేతిని కొట్టాను, నిన్ను కొట్టలేదు నేను. మొదటి పిల్లవాడు మాట్లాడటానికి ఇంకా ఏమీ మాట దొరకలేదు. సరే మౌనం వహించాడు. ఆ రెండో పిల్లవాడు కొట్టినవాడు మళ్ళీ ఏం చేశాడంటే వీడి కాలు మీద గట్టిగా కొట్టాడు. అరే మళ్ళీ నన్ను కొట్టావెందుకు? నేను కొట్టలేదు. నా కాలును కొట్టావు కదా. కాలును కొట్టాను నేను, నిన్ను కొట్టలేదు కదా. మళ్ళీ ఏం మాట్లాడాలో తెలవలేదు వీడికి. మళ్ళా చాచి పెట్టి ఇక్కడ కొట్టాడు, చెవు మీద కొట్టాడు. ఎందుకు మళ్ళా నన్ను కొడుతున్నావు? ఎందుకు? నిన్నెక్కడ కొట్టాను నేను? నా చెవును కొట్టావు కదా. నీ చెవును కొట్టాను నేను, నిన్ను కొట్టలేదుగా. ఈ విధంగా ఆ పిల్లాడు ఇట్లా కాలుని కొట్టాడు, చేతిని కొట్టాడు, చెవిని కొట్టాడు, ఇలా ఒక్కోసారి తలను కొట్టాడు. ఇలా చేశాడు. ఇలా చేసేటప్పటికి పిల్లాడికి వాడికి ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు. నేను నిన్ను కొట్టలేదు అంటున్నాడు వాడు. నిన్ను కొట్టలేదు, చేతిని కొట్టాను, కాలుని కొట్టాను, చెవిని కొట్టాను, తలను కొట్టాను, నిన్ను కొట్టలేదు. ఏం సమాధానం చెప్పాలి? అవన్నీ కూడా నావే కదా. అవన్నీ నీవే, కానీ నీవు కాదు కదా. ఇప్పుడు వాడికి ఏం సమాధానం చెప్తాడు? అవన్నీ నీవి, నువ్వే అంటున్నావు కదా. నా చెవి, నా చెయ్యి, నా కాలు, నా తల అని నువ్వే అంటున్నావు కదా. నిన్ను కొట్టలేదు, నీ వాటిని నేను కొట్టాను. నన్ను కొట్టావు అంటున్నావు ఎందుకు? నేనేం నిన్ను కొట్టలేదు అని చెప్పేసి వాడు చక్కగా వెళ్ళిపోయాడు. ఇది పిల్లలు అప్పుడప్పుడు ఆడుకునే ఆట, మీరు చూసి ఉండవచ్చు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు గమనించాను ఈ ఆట. ఏదో చిన్న ఆటలాగా ఆడుతూ ఉంటారు. ఈ దెబ్బలు తిన్న పిల్లాడి పేరేంటి అంటే సత్యానంద. ఈ పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాన్న ఇట్లా జరిగింది, ఇట్లా జరిగినప్పుడు నేనేమి సమాధానం చెప్పలేకపోయాను వాడికి. నేనేమి సమాధానం చెప్పలేకపోయాను. నిన్ను కొట్టలేదు అంటున్నాడు. మరి ఇది నేనే వాడితో అన్నమాట అది. ఎందుకంటే నా చెయ్యి, నా కాలు, నా తల, నా చెవి, నా ముఖము అని చెప్పాను నేను. కాబట్టి నీ వాటిని కొట్టాను కానీ నిన్ను కొట్టలేదు అంటున్నాడు వాడు. ఇప్పుడు నాకే సమాధానము చెప్పటానికి నాకు కుదరటం లేదు. ఇవన్నీ నావి అయినప్పుడు మరి నేనెవరు నాన్న? నావి అంటున్నాను కదా. ఇక్కడ నా బట్టలు అంటున్నాను, అలాగే నా పుస్తకాలు అంటున్నాను, నా పెన్ను అంటున్నాను, నా టిఫిన్ బాక్సు అంటున్నాను. నావి అంటున్నవి ఎప్పుడు కూడా నాకు వేరుగానే ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా ముక్కు, నా మనసు అని అంటున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు వేరుగానే ఉండాలి కదా. మరి నేనెవరిని నానా? నేనెవరిని నాకు చెప్పు. ఎందుకు ఇలాగా అంటున్నారు? ఇక్కడ అందరూ ఇలాగే అంటున్నారు కదా. నాది నేను ఎలా అవుతాను? నాకు దీనికి సమాధానం కావాలి నాన్న. ఆ తండ్రి చెప్పారు, నాన్న దీనికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ మన గ్రామానికి చివరిలో
అక్కడ ఒక మహాత్ముడు ఉన్నారు. ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్రశ్న అడుగు. ఆయనైతే నీకు చెప్పగలుగుతారు. దీనికి సమాధానం నేను కూడా చెప్పలేను. ఆ పిల్లవాడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ మహాత్ముడు కూర్చుని ఉన్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు కూడా కూర్చుని ఉన్నారు. పిల్లవాడు వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. సత్యానంద వాడి పేరు. నమస్కారం చేసుకుని, అయ్యా నాకు ఒక సందేహం. ఏమిటా నీ సందేహం? ఇదిగో ఇట్లా జరిగిందండి. తర్వాత మా తండ్రి గారిని అడిగితే నాకు తెలియదు, ఆ మహాత్ములను వారిని అడుగు అన్నారు. అందుకని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను నేను. నాది నేను ఎలా అవుతాను అన్నది నాకు సందేహం అండి. నాది అంటున్నాను. నాది అన్నవన్నీ కూడా వేరుగా కనపడుతున్నాయి ఇక్కడ. మరి ఈ దేహంలో ఉన్నటువంటి ఈ భాగాలను కూడా నేను నాది అంటున్నాను, నా చెయ్యి అంటున్నాను. అది నా చేతిని కొట్టావు అనగానే వాడు వెమ్మటే నిన్ను కొట్టలేదు అంటున్నాడు. ఇలా ఎడాపెడ కొట్టేశాడు వాడు. ప్రతిసారి కూడా దెబ్బలు తింటమే తప్ప వాడికి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలవలేదు. నిన్ను కొట్టలేదు అంటున్నాడు. నిజమే కదా, నన్ను కొట్టలేదు, నా దాన్ని కొట్టాడు. నాది నేనెలా అవుతాను అనే ఆలోచనే నాకు కలుగుతుంది. ఇంకా దానికి ఏం సమాధానం చెప్పాలో తెలవక నేను మీ దగ్గరికి వచ్చాను అని అడిగాడు. ఆ మహాత్ముడు ఎమ్మటే ఈ కుర్రాడిని దగ్గరికి తీసుకుని, నాన్న నీ పేరేమిటి? సత్యానంద్. పేరు కూడా మంచి పేరు నాన్న. దీనికి నేను చెప్తాను. నీ దానికి నువ్వు వేరుగానే ఉన్నావు. వీటన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి నీవు వీటికి వేరుగానే ఉన్నావు. ఇవన్నీ కూడా కనపడేటటువంటివి. నీవు కనపడేవాడివి కాదు. నీవు కనపడేవాడివి కాదు. కనపడనటువంటి నేను మరి ఎలా ఉన్నాను? కనపడనటువంటి నీవు ఎలా ఉన్నావు అంటే, ఈ కనపడేటటువంటివి ఏమేం పనులు చేస్తున్నాయో ఆ పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నావు నువ్వు. ఆ పనులన్నీ కూడా నువ్వు గమనిస్తూ ఉన్నావు. ఆ పనులు చేసేవాడివి నువ్వు కాదు అని తెలుసుకుంటూ, ఆయా పనులు చేసేవాడిని నేను కాదు అని నువ్వు తెలుసుకుంటూ, ఆ పనులు చేస్తున్నటువంటి వాటిని గమనిస్తూ నువ్వు ఉన్నావు. నిన్ను ఆత్మస్వరూపము అంటారు. కాబట్టి ఇప్పటికీ నీవు ఏం చేస్తావు అంటే, ఈ పనులు ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి కదా, నావి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో నీ దేహంలో, అవన్నీ కూడా కొన్ని పనులు చేస్తూ ఉన్నాయి. ఆ అవయవాలు, ఆ ఇంద్రియాలు ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు గమనిస్తూ ఉండు. గమనిస్తూ ఉండి, నేను చేయటం లేదు కదా అనేది ఆ విధంగా నిన్ను నువ్వు గ్రహించుకో. చెయ్యని వాడిగా నిన్ను నువ్వు గ్రహించుకుంటూ ఉండు. ఆ పనులు చేసేటటువంటివన్నీ కూడా ఆ దేహంలో భాగాలు, ఆ ఇంద్రియాలు, అవన్నీ కూడా నీవే. కానీ వాటిని గ్రహించే నీవు, వాటిని గమనించే నీవు వేరుగా ఉన్నావు అనేది నువ్వు తెలుసుకో. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది తెలుసుకున్నట్లయితే పరమసత్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నట్లే అవుతుంది. ఆ తర్వాత నేను క్రమేణా నీకు ఇంకా కొంత బోధ నేను చేస్తాను నాన్న అని ఆ పిల్లవాడిని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నారా నేను. మనకి ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నారు.
కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం. ఏమని చెప్తున్నారు అంటే, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగ్రన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రల్పన్ విసృజన్ గృహణన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. 5వ అధ్యాయంలో 8-9 శ్లోకాలు. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వం తెలిసినటువంటి వాడు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు, యథార్థమేమిటో తెలుసుకున్నటువంటి వాడు, తాను ఈ దేహం కాదు ఆత్మస్వరూపం అని తెలుసుకున్నటువంటి వాడు. ఇది మారేటటువంటిది, ఈ కర్మలన్నీ కూడా చేసేటటువంటిది ఈ దేహము. నేను ఈ కర్మలు జరుగుతున్నప్పుడు ఈ దేహంలోని ఈ అవయవాలతో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నప్పుడు నేను కేవలము గమనించేవాడిని అని ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అనేది, ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు చూడండి. 13 రకాలుగా మనకు అభ్యాసం చేయటానికి ఒక మాత్రమైన అవకాశం మనకి భగవంతుడు మనకి ఇక్కడ కల్పిస్తున్నారు. పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగ్రన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయన్. ఇక్కడ ఏమిటి? పశ్యన్ చూస్తున్నప్పుడు, శృణ్వన్ వింటున్నప్పుడు, స్పృశన్ స్పృశిస్తున్నప్పుడు, జిఘ్రన్ వాసన చూస్తున్నప్పుడు, అస్నన్ తింటున్నప్పుడు, గచ్చన్ నడుస్తున్నప్పుడు, స్వపన్ నిద్రపోతున్నప్పుడు, శ్వాసన్ గాలి పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు కూడా, ప్రలపన్ మాట్లాడుతున్నప్పుడు, విసృజన్ త్యజిస్తున్నప్పుడు, గృహణన్ గ్రహిస్తున్నప్పుడు, నిమిషన్ నేత్రాలు కనురెప్పలు మూతలు పడుతున్నప్పుడు, నిమిషన్ తెరుచుకుంటున్నప్పుడు, ప్రతిసారి కూడా ఈ దేహంలో ఏ కదలికైనప్పటికీ కూడాను, ఈ దేహంలో ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి ఏ కదలిక అయినప్పటికీ కూడా, ఏ కర్మ అయినప్పటికీ కూడా ఏమనుకోవాలట? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ధారలాగా అంటే ఎప్పుడు కూడా ఈ దేహం ఉంది అంటే ఎప్పుడు ఏదో పని జరుగుతుందంతే, ఎప్పుడు ఏదో పని జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిలో ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతుంది. గాలి పీల్చుకోవటం వదలటం అన్నా జరుగుతూనే ఉంది కదా. అలాగే ఈ కనురెప్పలు మూతలు పడుతున్నాయి, అలాగే మళ్ళా తెరుచుకుంటున్నాయి. కళ్ళు మూస్తున్నాము, కళ్ళు తెరుస్తున్నాము, కళ్ళు మూస్తున్నాము, కళ్ళు తెరుస్తున్నాము. శ్వాస ఆడుతూనే ఉంది. శ్వాస పీల్చుకుంటున్నాము, వదులుతున్నాము, పీల్చుకుంటున్నాము, వదులుతున్నాము. అలాగే చేతులతో ఇస్తున్నాము, తీసుకుంటున్నాము. అలాగే నడుస్తున్నాము, తింటున్నాము, చూస్తున్నాము, వాసన చూస్తున్నాము. ఏది చేస్తున్నప్పటికీ కూడా నైవ కించిత్ కరోమితి, కించిత్ కూడా నేనేమీ చేయటం లేదు, నేను ఏమీ చేయటం లేదు. కించిత్ కూడా, కొద్దిగా కూడా నేనేం చేయటం లేదు. మరి ఏం చేస్తున్నట్లు? చూస్తున్నాను అంతే. చేయటం కాదు, చూస్తున్నాను. చేస్తున్నాను అంటే బంధంలో పడతావు. ఇందాక కథ చెప్పుకున్నాం కదా. చేస్తున్నాను అంటే ఏమవుతావు? జైలుకు వెళ్తాడు అక్కడ ఆ కథలో వ్యక్తి. చూస్తున్నాను అంటే ఏ ప్రమాదము లేదు. ఇక్కడ కూడా నువ్వు ఏమంటున్నావు? ఇక్కడ చేస్తున్నాను 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 అంటున్నావు.
చేసేది దేహము, చూసేది ఆత్మస్వరూపమైన నువ్వు. చూసేది ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు, చేసేదేమిటి? ఈ మారేటటువంటి దేహం, ఈ మలమూత్రాలతో కూడినటువంటి దేహం, ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి దేహం ఇది. నువ్వు దాంతో కలిసిపోయి నేను చేస్తున్నాను అంటే కర్మబంధంలో పడతావు. కర్మబంధంలో పడి మరలా నువ్వు జన్మలు పొందుతావు. దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తావు. కేవలము మనిషి జన్మ అనుకోవాకు. పశుపక్షాది కీటకాది జన్మల్లో 84 లక్షల జీవరాశిలో ఏ జీవిగా పుడతావో, బల్లిగా పుడతావో, నల్లిగా పుడతావో, కుక్కగా పుడతావో, గాడిదగా పుడతావో, ఏది ఎంత బాధ. అదంతా కావాలి అనుకుంటే నేను చేస్తున్నాను అనుకో. అలాగే నేను చేస్తున్నానని ఊరంతా కూడా సాటింపేసుకో, పేపర్లో కూడా వేసుకో, అందరూ పొగిడేలాగా చేసుకో. అప్పుడు నీకు తప్పకుండా ఆ జన్మలన్నీ వస్తాయి. ఆయా దేహాల్లో ఏది అనుభవించాలో అవన్నీ కూడా అనుభవించదు. కానీ అమ్మో వద్దు, ఇంకా ఈ సంసారం అన్నది వద్దు, ఈ జన్మలన్నవి వద్దు, ఈ దుఃఖం అన్నది వద్దు, బయటపడాలి అని అనుకున్నట్లయితే చూసేవాడిగా ఉండు. చేసేవాడితో కలిసి చేస్తున్నాను అనబాక, చూసేవాడిగా ఉండు. చేస్తున్న వాడితో కలిసి నేను చేస్తున్నాను అనొద్దు. దేహం చేస్తుంది, నేను చూస్తున్నాను. నైవ కించిత్ కరోమితి, ఇది ఒక మహామంత్రం. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. నైవ కించిత్ కరోమితి, నేనేం చేసేవాడిని కాదు, ద్రష్టగా ఉన్నానంతే, గమనికగా ఉన్నాను అంతే, సాక్షిగా ఉన్నానంతే. నేను చేసేవాడిని కాదు, చూసేవాడిని మాత్రమే. ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడిని కాదు, ఒడ్డున కూర్చుని చూసేవాడిని మాత్రమే. మనసు రకరకాలుగా మారుతూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది, రకరకాల భావాలు భావోద్వేగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవితం అన్న తర్వాత అనేక రకాలైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు ఉంటాయి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, మానవమానాలు ఉంటాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ఒక ప్రవాహం. దేహం అన్న తర్వాత మారుతూ ఉంటుంది. అది వికారాలు చెందుతూ ఉంటుంది. ఈ మార్పులన్నింటినీ కూడా, ఈ ప్రవాహాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అంతే. నేను గమనించేవాడిని అంతే. ఒడ్డున కూర్చుని నేను గమనించేవాడిని అంతే. నేను కేవలము గమనికగా ఉన్నాను. నైవ కించిత్ కరోమితి, కించిత్ కూడా నేను ఏది కూడా చేయటం లేదు. నేనేమి చేసేవాడిని కాదు. ఆ విధంగా నువ్వు అభ్యాసం చేసినట్లయితే కొద్ది కాలం పాటు నువ్వు అలా ప్రయత్నం చేస్తే ఆ తరువాత చూసేవాడిగా నువ్వు స్థిరపడతావు. చేసేది వేరు, చూసే నేను వేరు అని ఆ విధంగా నువ్వు స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు ముక్తి పొందుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ దుఃఖం నుంచి బయటపడి నేను చేసేవాడిని కాదు అనేది స్థిరపరచుకుని ఈ దుఃఖం నుంచి మీరు బయటపడి ఆ తండ్రి చెప్పినట్లుగా ఉండి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా
सुखिनो भवन्तु। ॐ